జనసేన పార్టీకి కొన్ని లక్షల మంది అభిమానుల్లాగే కొన్ని వందల మంది వేల మంది ఉన్నటువంటి కార్యకర్తలాగే నేను కూడా సామాన్య కార్యకర్తని. కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు, ఎంఎల్ఏ లేని పార్టీకి నువ్వేం కార్యకర్త అని. పార్టీకి కావాల్సినటువంటిది ప్రజలకు మంచి సిద్ధాంతాలు తప్ప పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, బిల్డింగ్లు, బొలారోలు అయితే కాదన్న ఒక ముఖ్యమైన ఉద్దేశం. అయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పటికీ, సిద్ధాంతపరంగా పార్టీ పెట్టినప్పటికీ ఎందుకు ప్రజాక్షేత్రంలో 2014 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదన్నది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు చెప్పారు. చెవిటూడ ముందు శంకు ఊదినట్టు మీకు ఎన్ని చెప్పినా కూడా మీరు వినడానికి మా ఊళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినరు. ఏదో ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేయడానికి వింటూ ఉంటారు కాబట్టి, ఆధారంలో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎస్టర్డే, పవన్ కళ్యాణ్ గారు కొన్ని అభిప్రాయాలు అంటే సెక్షన్ 8కి సంబంధించి అయితేనే, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అయితేనే, ఆయన ఎందుకు స్పందించట్లేదని సంబంధించి అయితేనే చాలా సుస్పష్టంగా క్లారిటీగా మాట్లాడినప్పటికీ నేను ఆయన ఎంపీల గురించి చేసినటువంటి కొన్ని వాస్తవ విషయాలకు సంబంధించి నొచ్చుకున్నటువంటి ఎంపీలో ముఖ్యమైనటువంటి మన ఫైర్ బ్రాండ్ కేసీఆర్ నాని గారు రెస్పెక్ట్ కోసం ఆయన చాలా తాపత్రపడుతూ ఉంటారు. నో డౌట్ ఇన్ దట్. ఆ రెస్పెక్ట్ దక్కట్లేదని, లోకల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఆయన మాట్లాడట్లేదని రోడ్డెక్కి ఆయన అధినేత చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటికప్పుడు ఆయన క్లాసులు ఎట్లా పీగించుకుంటూ ఉంటారు సంగతి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. పాపం ఇంకా ఆయన ఆ ఆర్టీఓ ఏజెంట్లతో మాట్లాడేటువంటి భాషలోనే, ఆ ట్రావెల్స్ మాట్లాడేటువంటి భాషలోనే పాపం మాట్లాడుతూ ఉంటారు తప్ప ఎంపీకి ఇంకా లక్షణాలు రాలా, ఇంకా పాపం ఇంకా హుందాగిరి రాలేదనే సంగతి ఇవాళ కమెంట్స్ పడి అర్థమవుతుంది. కేసీఆర్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆస్తులు కాపాడుకోవడానికి. అన్న పవన్ కళ్యాణ్ నీ బోటోళ్ళ లాగా అక్రమంగా సంపాదించి ఎన్ని గొప్ప ఫిట్మెంట్ ఉన్న బస్సులు నడుపుతున్నావు ప్రధానంలో చూస్తూనే ఉన్నాం. నీ ట్రావెల్ చేద్దాం నువ్వేంది అందరికీ తెలుసన్నా. అందుకు పవన్ కళ్యాణ్కి నీ బోటోళ్ళలాగా అక్రమంగా సంపాదించిన డబ్బులతో అయితే 1000 కోట్ల ఆస్తులు అయితే 100 కోట్ల ఆస్తులు అయితే తెలంగాణలో లేవు. అందుకే కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించక్కల్లా. 6 నెలల కోసం నిద్రలు వేస్తే పవన్ కళ్యాణ్, అరగంట కోసం నిద్రలు వేస్తే నీ ఓటు పదవులు పోతాయన్నా. నువ్వెందుకు, నీ పార్టీ ఎందుకు? పవన్ కళ్యాణ్ అరగంట కోసం ప్రశ్నించేటట్టయితే ప్రతిపక్షంలో ప్రజాపక్షంగా మీరు ఉన్నారు. మీ పనులు మీరు అద్భుతంగా చేస్తారేమో, ప్రతి చిన్న రిపర్కేషన్కి కూడా నేను ఎందుకు వచ్చి మాట్లాడాలనేటువంటి ఆయన హుందాదాన్ని గౌరవించకపోగా 6 నెలలకు వస్తానని చెప్పి నువ్వు ఎద్దో చేస్తావా? అరగంట ఒకసారి పవన్ కళ్యాణ్ వస్తే నీ గవర్నమెంట్ ఏ పరిస్థితిలో పడుతుందో, నువ్వే పరిస్థితిలో పడుతుందో ఒకసారి ఆలోచించుకో. పవన్ కళ్యాణ్ జనాలు ఆలోచింపజేయగలిగేటువంటి ఒక నాయకుడు, అంటే ఇది నిజం కాబోలు అని ఆలోచించగలుగుతాడు. నువ్వు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయి. ఎంపీ కేసీఆర్ నాని ఏందో అర్థం కాదు, నీ జోబులో కూడా డబ్బులు చేసి పెడుతున్నావు. ఏం కామెడీలో అయ్యి నువ్వు నీ ఎంపీ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టి సరిపోతుంది. నీ జోబుల్లో తీసి ప్రజలు ఖర్చు పెట్టక్కల్లా. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తప్పని ప్రూవ్ చేయడానికి కేసీఆర్ నాని విజయవాడకి ఎంపీ అవ్వడానికి ముందు విజయవాడ ఏంటి, ఎంపీ అయిన విజయవాడ ఏంటి అని ఒక డ్రాస్టిక్ చేంజ్ నువ్వు చూపెడితే ఆ మాటలు ఆటోమేటిక్గా కాలగర్భంలో కలిసిపోతాయి తప్ప ఇస్కో అంటే డిస్కో అన్నట్టు మేము 11 మంది ఎంపీలను కూడా ఎనక తీసేస్తున్నాం. 35 సార్లు 40 సార్లు డిబేట్లు చేసాం. మాకు 3-4 రిజల్ట్స్ చాలన్నా. 35-40 డిబేట్లు వద్దు. వీ డోంట్ వాంట్ డిబేట్స్, వీ వాంట్ రిజల్ట్స్. సంవత్సర కాలమే కదా అని మేము మిమ్మల్ని నువ్వు అన్నా కదా మిత్రపక్షం గుర్తించుకోమని. మిత్రపక్షం కింద గుర్తించుకునే ప్రతిపక్షం ఎన్నో లాజికల్ పాయింట్లు అడుగుతున్నా మిత్రపక్షం కాబట్టి వాటికి బేఖాతరు చేయకుండా మీ మీద నమ్మకంతో ఇంకా మీతో పాటు నడుస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్ నాని ఏదో మాట్లాడాలని పేరుకి నీ స్థాయి దిగజారి పవన్ కళ్యాణ్ నుంచి కామెంట్లు చేసి పవన్ కళ్యాణ్ పంచోడ తీసుకుంటారు, చిరంజీవి పంచోడ తీసుకుంటారంటే ఇదే పవన్ కళ్యాణ్ పంచ బిగించి కట్టి 2014లో మీ తరపు ప్రచారం చేస్తేనే మీరు ఈ పదవుల్లోకి వచ్చిన సంగతి గుర్తుంచుకోండి. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన కుక్క తీసుకెళ్లి సింహాసనం ఎక్కిస్తే కుక్క అసిద్ధి మీద వెళ్తానట్టు నీ వ్యవహారాలు కనపడ్డా 2018లో మూల్యం చెల్లిస్తావు. పవన్ కళ్యాణ్ మీద నువ్వు మాట్లాడే ఏ మాటలకైనా ఏ రకమైన బేస్ ఉన్నదన్నది నీ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకో. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎంతో నమ్మకంతో అందరం ఓట్లేసి ఎంతో మందికి ఎగనెస్ట్గా మిమ్మల్ని మేము తీసుకొచ్చాం. మీరు మమ్మల్ని ఏదో ఒక ప్రగతి పదవులు నడిపిస్తారని మీ వద్దు మీ ప్రయత్నాలు చేస్తారు. ఎట్లాంటి వాళ్ళు కొరకలేని కొయ్యలేని మీకు అన్న సంగతి కూడా మా అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని మీరు మొన్న ఏ రకంగా అయితే ఆర్మీ మీద విచక్షణ జ్ఞానం లేకుండా కమెంట్లు చేసినటువంటి మీ ఎంపీ మాటలతో పార్టీకి సంబంధం లేదన్నారో అట్లాగే ఇట్లాంటి ఎంపీలందరినీ కూడా తీసుకెళ్లి దయచేసి మీకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో పాటు మీరు ఏ రకంగా అయితే హుందాగా మాట్లాడతారో ఆ రకమైన మాట తీరు లేదు కూడా మాట్లాడేటట్టు ట్రైనింగ్ ఇస్తారని ఆశిస్తూ కేసీఆర్ నాయుడు వేసే జోకులుగా అయితే మాకు నవ్వడానికి కూడా టైం సరిపోదు. కానీ నువ్వు నీ డబ్బులు తీసి ఖర్చు పెట్టద్దు. నీకు వచ్చే ఎంపీ ఫండ్స్తో ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చూపించి ఆయా సుజనా చౌదరి గారు మీరు కట్టాల్సినటువంటి 100 కోట్లు ఉన్నాయంట. అది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి ఇబ్బందులు చూసుకుంటా ప్రజల్ని మర్చిపోతారేమో పవన్ కళ్యాణ్ చేసిన మాటలకి మీరు కౌంటర్ కాదు ఇవ్వాల్సింది. యాక్షన్ డెవలప్మెంట్ చేసి చూపించండి. అయ్యా అశోక్ గజపతిరాజు గారు విజయనగరం కూడా చూసి చాలా అద్భుతంగా ఉంది. ఒక్క అడుగు తీసి అడిగేస్తే కూడా గోతులేని రోడ్లు కనపడాలా. మీ పూర్వీకులు కట్టించినటువంటి కట్టడాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి అయితే నాకు ఎక్కడ కానరాలా. అందుకు దయచేసి మీరు అందరూ అభివృద్ధి రూపేణ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తే చూడాలని మేమందరూ ఆశిస్తూ ఇట్లాంటి పిచ్చి మాటలు అంటే అసలు పదవికి దగ్గర మాటలే కానటువంటి మాటలు మాట్లాడతా పీవీపీకి పదవి కూడా పీవీపీ స్మగ్లర్. నువ్వు మాత్రం అద్భుతమైనటువంటి నీతి మంత్రులయ్యా. నువ్వు చాలా బాగా వ్యాపారాలు చేస్తూ ఉంటావు సంగతి అందరికీ తెలుసు.
అందుకు దయచేసి ఎంపీలు అభివృద్ధి రూపంలో చూపించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి రకమైన క్రిటిసైజింగ్ రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య, దేశంలోకెల్లా చాలా సున్నితమైన సమస్య. 60 సంవత్సరాలు పై చిలుకు హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని. దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి. ఇది 1960లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు. కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చి పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హ్యాప్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, తెలంగాణనేమో మిగులు రాష్ట్రం చేశారు. మంచిదే, సంతోషమే, దీన్ని ఎవరు కాదనుకో. కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది.